ఓం శాంతి. మురళీ డేట్ 31/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు ఉదయమే లేచి చాలా ప్రేమగా బాబా గుడ్ మార్నింగ్ అని అనండి. ఈ స్మృతితోనే మీరు సతోప్రధానంగా అయిపోతారు. ప్రశ్న: ఖచ్చితమైన స్మృతి కొరకు ఎటువంటి ధారణలు ఉండాలి? సరియైన స్మృతి కలిగిన వారి లక్షణాలు ఏముంటాయి? జవాబు: ఖచ్చితమైన స్మృతి కొరకు ధైర్యము, గంభీరత మరియు వివేకము అవసరం. ఈ ధారణల ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతితో కలుస్తుంది మరియు బాబా నుండి కరెంటు రావటం మొదలవుతుంది. ఆ కరెంటు ద్వారా ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు. హృదయము పూర్తిగా శీతలమైపోతుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम फस्ट पॉइंट. బాబా నుండి కరెంటును ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో బాబాను గుర్తు చేయాలి. ఈ స్మృతియే ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. కరెంటు తీసుకోవడం వల్లనే ఆయువు పెరుగుతుంది. స్మృతి ద్వారానే బాబా నుండి సెర్చ్ లైట్ లభిస్తుంది. సెకండ్ పాయింట్: పొరపాట్లను వదిలేసి స్వదర్శన చక్రధారులుగా లైట్ హౌస్గా అవ్వాలి. దీని ద్వారానే జ్ఞానసాగరులుగా అయ్యి చక్రవర్తి రాజా రాణులుగా అవుతారు. వరదానం: అందరికీ శుభవార్తను వినిపించే సంతోషపు ఖజానాతో సంపన్న భండారా భవ. మేము సంతోషపు ఖజానాలతో నిండుగా ఉన్న భండారీలము అన్న మీ ఈ స్వరూపమును మీ ముందు సదా ఉంచుకోండి. లెక్కలేనన్ని అవినాశి ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ఖజానాలను మీ స్మృతిలోకి తీసుకురండి. ఖజానాలను స్మృతిలోకి తీసుకురావటం ద్వారా సంతోషం కలుగుతుంది. మరియు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం సదాకాలికంగా దూరమైపోతుంది. ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థంగా అయిపోతుంది, వ్యర్థం సమాప్తమైపోతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ అలజడిలోకి రాదు. తాను స్వయము సంతోషంగా ఉంటుంది మరియు ఇతరులకు కూడా శుభవార్తను వినిపిస్తుంది. స్లోగన్: యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ను ఉంచండి. अच्छा, ओम शांति.